హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా చాలా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మీ లైక్, మీ సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్, నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇది వచ్చేసి మా బాబు పుట్టు వెంట్రుకల వ్లాగ్ అనమాట. మా బాబుకు 3 years వచ్చాక వెంట్రుకలు తీయించాము. సో అప్పుడు రికార్డ్ చేసిన వ్లాగ్ ఇది. శ్రావణ మాసంలో పెట్టుకున్నాం అనమాట. ఇంకా సో అందరినీ ఇన్వైట్ చేశాము కాబట్టి కుకింగ్ ఇంట్లో వాళ్ళు చేయడానికే కష్టం అని చెప్పేసి వంట వాళ్ళని పిలిపించాము. బిఫోర్ డేనే వాళ్ళు వచ్చారనమాట. అంటే లడ్డు, బూందీ అవి చేయించాలనేసి బిఫోర్ డేనే వచ్చి వాళ్ళు ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా ఇది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. తలంటు తిన్నారు అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ. ఇంకా బాబుని కూడా లేపాలి, ఆయన గురించే కదా చేస్తున్నాము అనేసి అంటే ఇంకా ఆయన్ని పొద్దున్నే లేపేశాను అనమాట. 5:30, 6కి అంతా లేచేశాడు. ఇంకా అందుకే అలా పడుకొని చూస్తూ ఉన్నాడు, ఏదో చేస్తున్నారు అందరూ నాకు, మా అమ్మకు అని చెప్పేసి అలా చూస్తూ ఉన్నాడనమాట సైలెంట్గా. ఇంకా ఏ ఫంక్షన్స్ ఉన్నా, ఇంట్లో ఏ శుభకార్యాలు ఉన్నా ఖచ్చితంగా ఇంట్లో తలంటుతోనే స్టార్ట్ చేస్తాము. సో అందుకే ఇక్కడ ఫస్ట్ ఇంకా అది చేస్తున్నారనమాట. ఆ రోజు ఇంకా అప్పటికి అరస్సలు వరుసగా వర్షాలు పడ్డాయి కదా మొన్న రీసెంట్గా. సో ఆ టైంలోనే అనమాట. మేమైతే ఇంకా చాలా భయపడిపోయాము. వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది, ఎవరు రావడానికి కుదరదు, మొత్తం అంతా అప్సెట్ అవుతుంది ఫంక్షను ఎలాగో అని చెప్పేసి చాలా భయపడ్డామన్నమాట. కానీ ఇంకా ఆ రోజైతే మాత్రం వర్షం పడలేదు, లైట్గా ఎండ కూడా వచ్చింది. సో బతికిపోయాం బాబోయ్ అనుకున్నాము నిజంగా. అసలు బిఫోర్ 3 days కంటిన్యూగా రైన్స్ పడుతూ ఉన్నాయన్నమాట. తుంపర్లు అలాగా కంటిన్యూగా క్లౌడీగా ఫుల్గా అలా వర్షాలు అయితే పడుతూనే వచ్చాయన్నమాట, గ్యాప్ లేకోకుండా. నైట్ పడితే డే పడకుండా, డే పడితే నైట్ పడకుండా, అలాగే గ్యాప్ లేకుండా ఏదో ఒక టైంలో వర్షం అయితే పడుతూనే ఉన్నిందనమాట. సో మళ్ళీ వర్షాలు పడ్డాయంటే ఇబ్బంది అయిపోతుంది అందరికీ రావడానికి. ఇక్కడ మేము వచ్చిన వాళ్ళని కి అరేంజ్మెంట్స్కైనా దేనికైనా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి మేమైతే చాలా భయపడ్డాము. బట్ దేవుడి దయ వల్ల ఎలాగో ఏ ఇబ్బంది అవ్వకోకుండా ఫంక్షన్ అయితే సూపర్గా జరిగిపోయిందనమాట. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా చిన్నోడికి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో, అంటే అత్తయ్య వాళ్ళు మా బావ వాళ్ళకి, మా హస్బెండ్కి, అలాగే మా బావ పిల్లలకి అందరికీ 3 years పడ్డాకనే వెంట్రుకలు తీయించారనమాట. మా బాబుకి కూడా 3 వచ్చి జూన్లో పడింది. సో ఇంకా ఆగస్టులో పెట్టేసుకున్నాము, మళ్ళీ ఇంకా లేట్ చేయడం ఎందుకు అనేసి. పెద్దగా హెయిర్ గ్రోత్ లేదులేండి. సో ఇప్పుడు వెంట్రుకలు తీస్తే బాగా వస్తుంది హెయిర్ అని చెప్పేసి అంటూ ఉంటారు అందరూ. సో చూడాలి మరి ఎలా వస్తుందో హెయిర్. అస్సలు పుట్టినప్పుడైతే మా వాడికి అస్సలు హెయిర్ అస్సలు లేనే లేదు కొంచెం కూడా. సో కంప్లీట్గా గుండులాగా ఉన్నిందనమాట, చాలా తక్కువ హెయిర్ ఉన్నింది. చూస్తే అది గుండులాగే అనిపిస్తుంది అనమాట దూరం నుంచి, దగ్గరగా చూస్తేనే కొంచెం హెయిర్ ఉన్నట్టు కనిపించేది. అందరూ నన్ను అన్నారనమాట, అంటే కారం తిన్నావు అందుకే బాబుకు వెంట్రుకలు లేవు, లేదా కోకోనట్ వాటర్ తాగినా వెంట్రుకలు రావు పిల్లలకి అని చెప్పి అంటూ ఉంటారు. అది అసలు మిత్, నేనైతే నమ్మను. ఎందుకంటే తర్వాత అయితే గ్రోత్ ఉంది కదా, గ్రోత్ లేకుండా ఉండిపోతే మనం అనుకోవచ్చు, కానీ అలా ఏం ఉండదు. సో డాక్టర్స్ కూడా అదే చెప్తారు, కానీ మన పెద్దవాళ్ళు వేరేలా చెప్తారు, డాక్టర్స్ వేరేలా చెప్తూ ఉంటారు. సో అవి ఫాలో అవ్వాలి, ఇవి ఫాలో అవ్వాలన్నమాట. ఇంకా ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు, మా పెద్దనాన్న వాళ్ళు అందరూ వచ్చారనమాట బిఫోర్ డేనే. ఇంక ఇక్కడ అందరూ తలంటడం అయిపోయిన తర్వాత హారతి ఇస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ హారతి ఇస్తూనే ఇంకా 1 by 1 ఒక్కొక్కరం స్నానాలు చేయడం స్టార్ట్ చేసామన్నమాట. తాంబూలం ఇచ్చిన్నారు కదా, ఆ తాంబూలాన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలన్నమాట. తాంబూలం ఇది హారతి అయిపోయిన తర్వాత. సో ఇంకా అలా ఇచ్చేసి ఇంకా మేము అందరము బాత్ చేసేసి అందరం రెడీ అయిపోయాము. యాక్చువల్గా మా ఇంటి దేవుడు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి. ఆల్రెడీ నేను ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో. మేము అక్కడికి వెళ్ళిండేది. సో అక్కడైతే ఏం అవైలబిలిటీస్ ఉండవన్నమాట. మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇంటి దగ్గరే వెంట్రుకలు తీసేసి అక్కడికి వెళ్ళి పెట్టేసి వస్తారు. సో అదే పద్ధతే కంటిన్యూ చేస్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడు కూడా అక్కడ ఏం అంత ఫెసిలిటీస్ లేవు. సో మనం వాటర్ క్యాన్ దగ్గర నుంచి ప్రతిదీ మనము అక్కడికి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో అంత అరేంజ్మెంట్స్ చేసుకొని అక్కడికి వెళ్ళాలంటే కూడా రూట్ కూడా సరిగ్గా ఉండదన్నమాట. సో అందుకే రిస్క్ ఎందుకని చెప్పేసి అంతా ఇంట్లోనే వెంట్రుకలు అన్నీ తీసేసి 3 కత్తెరలు కట్ చేస్తారు కదా మేనమామ, ఆ వెంట్రుకలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి అక్కడ టెంకాయ అవి కొట్టుకొని వచ్చేస్తారనమాట. ఇంట్లో ఎవరో ఒకరు వెళ్ళేసి
ఇక్కడ ఇంట్లో ఎదురు చేస్తారు మా అత్తయ్య వాళ్ళు. సో అది ఇక్కడ చేస్తున్నాము. ఇంట్లో చేసేసి మళ్ళీ బయట పెడతారనమాట. దేవుణ్ణి తీసుకొని వెళ్ళి అక్కడ ఇంకా పూజ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకా వెంట్రుకలు మేనమామలు ఎవరుంటే వాళ్ళు కట్ చేస్తారనమాట. ఇక్కడ అదే జరుగుతోంది. ఇక్కడ ముగ్గురు అన్నయ్య వాళ్ళు ఉన్నారనమాట. నాకు ఓన్ సిబ్లింగ్స్ లేరు. సో ఇక్కడ మా పెద్దనాన్న పిల్లలు అన్న వాళ్ళ ముగ్గురు, ఇంకా వాళ్ళతోనే హెయిర్ కట్ చేయించామన్నమాట. ఇక్కడ మేము ఫోటోగ్రాఫర్ని మాత్రమే పెట్టుకున్నాము. వీడియోగ్రాఫర్ ఎందుకు పెద్ద ఫంక్షన్ ఏం కాదు కదా, సింపుల్గా చాలు, ఫొటోస్ వరకు ఉంటే చాలు, వీడియో ఎందుకు అని చెప్పేసి వద్దనుకున్నాము మేమే. సో ఓన్లీ ఫొటోస్ మట్టుకు మాత్రమే పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకా పీట మీద అన్నీ అరేంజ్ చేసేసి దేవుణ్ణి బయటికి తీసుకెళ్తున్నాం అనమాట. బయట కూర్చోబెట్టేసి మళ్ళీ అక్కడ అన్నీ నార్మల్గా అన్నీ పూజ చేసుకున్న తర్వాత ఇంకా వెంట్రుకలది ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ మాకు 10 లోపే ముహూర్తం చెప్పారనమాట. ఆ లోపే బాగుంది, తర్వాత బాగాలేదు అని చెప్పేశారు. సో అందుకనేసి మేము 8:30 9 కల్లా అంతా స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా లేట్ అయిందంటే ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది చాలా అని చెప్పేసి మేము ఫాస్ట్గా స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ముగ్గు వేసేసి ఆ పీట తీసుకొని వచ్చాం కదా బయటికి, ఆ పీటని అక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ ఇంకా మిగతా అదంతా ఇంకా మళ్ళీ మా బావగారు కూర్చుని అన్నీ చేపించారనమాట. మామూలుగా ఏమంటారు, సంకల్పము, గణపతి పూజ, అష్టోత్తరశతనామావళి, ఇంకా ఇవన్నీ మా బావగారు చేయించేశారు. ఇంకా బయట కదా ఫుల్ గాలి పెడుతుంది అనమాట. అసలు క్లైమేట్ అయితే కూల్గా ఉన్నింది. ఎలాగో వర్షం పడలేదన్నమాట, బతికిపోయాము. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళము. మా పెళ్ళప్పుడు కూడా ఫుల్ వర్షం, అసలు మేలో జరిగింది మా మ్యారేజ్, కానీ అసలు అంత రెయిన్స్ మళ్ళీ ఇప్పటి వరకు కూడా పడలేదు. మా మ్యారేజ్ అయ్యి 3 years కంప్లీట్ అయింది, ఎప్పుడు అంత వానలు పడలేదు. అంతకుముందు కూడా మేలో అంత పెద్ద వానలు అయితే మాకైతే గుర్తు కూడా లేదు. ఆ రేంజ్లో పడిందనమాట. మళ్ళీ పుట్టెంట్రుకలు అనుకోగానే ఏంటిది అని భయపడ్డాము. అంటే అక్కడ వాగులు అవన్నీ వస్తాయన్నమాట కొంచెము. సో అందరికీ రావడానికి అన్నిటికీ ఇబ్బంది అయిపోయేది. ఎలాగా అనుకున్నాం, కానీ లాస్ట్కి ఎలాగోలా ఏమి ఇబ్బందులు అవ్వకోకుండా ఇంకా మొత్తానికి సాఫీగా అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ మా బావ అన్నీ చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నాము ఒక్కొక్కటి. మా బావ ఇటు సైడ్ కూర్చొని ఉన్నారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇంకా లాస్ట్లో చాలా ఫన్ ఉంటుంది, మిస్ అవ్వకండి. సో నేనైతే ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చాలా నవ్వుకున్నాను. లాస్ట్కి వచ్చినప్పుడు అయితే అసలు చాలా బాగుంది. ఇంకా ఓన్లీ వీడియోగ్రాఫర్ని వద్దనుకున్నాం కదా, ఓన్లీ ఫోటోగ్రాఫర్ని మాత్రమే పిలిచామన్నమాట. ఓన్లీ ఫొటోస్ వరకు ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అందుకనేసి ఆయన ఫొటోస్ తీస్తూ ఉన్నారు, ఆపోజిట్లో ఉన్నారు. ఇంకా అప్పటికి అంతగా ఎవరు రాలేదనమాట. ఎందుకంటే బిఫోర్ డేనే అందరు రావాలనుకున్నారు, కానీ ఈ వర్షాల వల్ల అందరూ ఆగిపోయారు. ఆ రోజు మార్నింగ్ అందరూ స్టార్ట్ అయ్యారనమాట రావడానికి, వర్షాలు అంతా కంట్రోల్ అయ్యాయి అనేసి. ఇంకా అది అంతా లాస్ట్ గుండంతా అయిపోయే టైంకి అందరు వచ్చేసారు. ఎందుకంటే అంత ఎర్లీగా రాలేరు కదా, కొంచెం దూరం అనమాట, అందరికీ కొంచెం దూరమే ఉంది. పల్లెల బస్సులు ఉండాలి కదా టైంకి, సో అందుకు కొంచెం అందరు రావడానికి టైం పట్టింది. ఇక్కడ మా పెద్దన్న అనమాట, ఇంకా ఆపోజిట్లో ఇంకొక అన్న, రెండో అన్న అక్కడ, ఇంకొక అన్న లాస్ట్ అన్న. ఈ ముగ్గురు మాకు పెద్దనాన్న పిల్లలు అనమాట. మా నాన్న వాళ్ళు, వాళ్ళ నాన్న వాళ్ళు అందరూ ఓన్ బ్రదర్స్. సో నాకంటూ ఓన్ సిబ్లింగ్స్ లేరు. సో అన్నయ్య వాళ్ళతోనే చేయించేశారు మా అత్తయ్య. ఒకరు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. మా వాడు ఇంకా మా అన్న ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడో లేదో ఇంకా స్టార్ట్, మా వాడు ఫుల్ ఏడుపు. ఇంకా అసలు ఉండనని అలవాటు లేదు కదా మా అన్న వాళ్ళ దగ్గర. సో అసలు మా వాడు మామూలుగా రోజు చూసే వాళ్ళ దగ్గరికే వెళ్ళడు. ఇంకా ఎప్పుడో ఒకసారి అలా ఫంక్షన్స్లో అలా కనిపించే వాళ్ళ దగ్గర ఇంకా అసలు ఎక్కడ ఉండడు కదా. సో ఫుల్ ఏడుపు అసలు మా వాడు. ఉండనని ఇంకా ఏదో మాటలు చెప్పి ఫోన్ చూపించి అలా ఇలా ఏవేవో చెప్పాము. అక్కడికి చాలా ఏడ్చేశాడు పాపం, ఎక్కిలు పెట్టి ఏడ్చాడు. ఇంకా మేనమామ ఒళ్ళోనే కూర్చొని కట్ చేయాలా అని చెప్పి అన్నారు కాబట్టి ఇంకా అందుకనేసి ఇంకా మా అన్నయ్య ఒళ్ళోనే కూర్చోబెట్టాను. అందుకే మా హస్బెండ్ని అక్కడ పక్కనే కూర్చోబెట్టి ఉంచాను అనమాట. లేకపోతే ఇంకా అసలు కూర్చోడు, లేచి వచ్చేస్తాడు. ఇదిగోండి ఫుల్ ఏడుస్తున్నాడు. కంప్లీట్ గుండు చేయించట్లేదు మేము. మా అత్తయ్య వాళ్ళకి అలా చేయించారంట. మా అత్తయ్య వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళకి, అందరికీ, మా బావ పిల్లలు కూడా అలానే చేయించారంట. ఓన్లీ కచ్చల గుండు అంటారు కదా, అంటే కంప్లీట్ హెయిర్ చేయకోకుండా ఓన్లీ ఇలా కత్తెరలు మాత్రమే తీసేస్తారు. మళ్ళీ 3rd డే కానీ 5th డే కానీ మిగిలిన గుండు చేసేస్తారనమాట కంప్లీట్గా.
సో అలా చేయిస్తున్నాము ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఇంకా అస్సలు మా వాడు ఒకటే ఏడుపు. ఇంకా బెలూన్స్ ఇచ్చాము చేతిలో, అయినా కూడా ఉండట్లేదన్నమాట. ఏడుపు మాత్రం ఆపట్లేదు. మళ్ళీ కంప్లీట్ గుండు టైంలో మేనమామ ఉండాల్సిన అవసరం లేదు అనేసి సో మళ్ళీ తర్వాత చేయించుకునేటప్పుడు మాత్రం ఏం ఏడవలేదు. ఇంకా మా హస్బెండ్ ఒళ్ళో కూర్చొని చేయించేసేసాము. ఫోన్ చేతిలో పెట్టేస్తే సైలెంట్గా ఉన్నాడు. కానీ కొంచెం భయపడ్డాడు కానీ ఏడవలేదన్నమాట. ఇంకా మా హస్బెండ్ మీదే ఉన్నాడు కాబట్టి. ఇంక ఇది అలా కాదు కదా, మా అన్నయ్య వాళ్ళు అలవాటు లేదు కాబట్టి ఇంకా అసలు ఫుల్ ఏడుపు అంటే ఏడుపుగా లేదు. చాలా ఏడ్చాడు కానీ తప్పదు కదా, చేయించాలి. ఇంకా అలానే కూర్చోబెట్టి చేయించామన్నమాట. ఆ మాటలు ఈ మాటలు చెప్తూ పలకరిస్తూ అసలు చూడండి లేచి నీలుక్కుంటున్నాడు అనమాట, ఉండనంటే ఉండనని. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇంకా తర్వాత వీడియో తీసే ఓపిక టైం ఎవరికీ లేదు. ఇంకా అందరూ రిలేటివ్స్ రావడము, బట్టలు అవి ఇవ్వడము, తర్వాత వచ్చేసి లంచ్ ఇలా అదే సరిపోయిందనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ మా బావ కొడుకు బర్త్డే ఉన్నిందనమాట, పెద్దోడిది. సేమ్ డేనే అనమాట. సో 2 కలిసి వస్తాయి, అందరూ ఉంటారు, బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేసామన్నమాట. సేమ్ డే పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ ఇంకొక అత్తయ్య వాళ్ళ కొడుకు కోడలు అనమాట, అక్క బావ. ఇక్కడ మా వాడి బర్త్డే 9 ఇయర్స్ పడ్డాయి అనమాట ఇప్పుడు. సో అందుకనేసి బెలూన్తో సింపుల్గా 9 అని పెట్టేశాము. ఇంకా మా వాడికి వచ్చేసి మేము యాక్చువల్గా మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట నేను. పంచ షర్ట్ కండువా వస్తుంది కదా సెట్, అలాంటిది ఆర్డర్ పెట్టామన్నమాట వెంట్రుకల రోజు వేయడానికి. సో అసలు కుదరలేదు ఆ రోజు. అందుకనేసి ఆ రోజు ఈవినింగ్ బర్త్డేకి వేసుకోమని చెప్పి వేసామన్నమాట. భలే ఉన్నింది, బాగా సెట్ అయింది మా వాడికి. ఆ కలర్ కూడా చాలా బాగుంది. ఇంకా కేక్ కట్ చేయమంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కట్ చేశాడనమాట మా వాడు. ఇంకా మా వాడే కాదు, ఇంకా బర్త్డే బాయ్ కాకుండా మిగతా అందరూ కూడా మాకు కేక్ కావాలి, మేము కేక్ కట్ చేస్తామని మిగతా పిల్లలందరూ కూడా ఏడుపు అనమాట. ఇంకా చిన్నోడు, తర్వాత నా కొడుకు, తర్వాత ఇంకొక అక్క బావ అని చెప్పాను కదా, వాళ్ళ పెద్ద పాప, అందరూ కేక్ కావాలి, మేము కట్ చేయాలి అని ఏడుపు ఫుల్. అక్కడ పక్కన చిన్నోడు ఆల్రెడీ ఏడుస్తున్నాడు. అసలు గోల గోల. మా వాడైతే చిన్నగా సైడ్ నుంచి వచ్చి మెల్లిగా వాడి పాటికి వాడు కేక్ కట్ చేస్తున్నాడు. చాలా అసలు నవ్వుకున్నాము, గోల గోల. ఇంకా మా వాళ్ళు స్పీకర్స్ తీసుకొని వచ్చి పెట్టారనమాట, కాసేపు ఎంటర్టైనింగ్గా ఉంటుందని చెప్పి. ఇంకా అక్కడ పక్కన చుట్టుపక్కల పక్కన ఇళ్ళ వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారనమాట, ఏదో చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకా పల్లెల్లో మామూలే కదా, అలానే ఉంటుంది. ఇంకా అందరము కేక్స్ తినిపించి ఫొటోస్ తీసుకొని ఇంకా అన్నీ చేసిన తర్వాత ఇంకా మా వాళ్ళు స్టార్ట్ చేశారు డ్యాన్స్లు వేయడము. ఇది బ్లాస్ట్ చేద్దామని ట్రై చేశారు కానీ బ్లాస్ట్ అవ్వలేదు. లాస్ట్కి రివర్స్లో బ్లాస్ట్ అయింది, అంతా వెనక్కి పడ్డాయి అన్నమాట మొత్తము అవి పేపర్స్ అన్నీ. ఫ్రంట్కి పడకుండా అది ఏదో మరి ప్రాబ్లం ఉన్నింది, బ్లాస్ట్ చేయడానికి రాలేదు ఎవరికి. లేదంటే అది ఏదైనా ప్రాబ్లం ఉందో మిషన్, అర్థం కాలేదు. మొత్తానికి బ్లాస్ట్ అయితే అవ్వలేదన్నమాట. మా వాడేమో దానికోసం ఏడుపు. అలా ఉంటుంది పిల్లలతో, బాబోయ్ చాలా కష్టము. మగపిల్లలతో ఇంకా ఇంకా కష్టము. ఇంక ఇక్కడ కేక్ కట్ చేసి ఒక్కొక్కరు తినిపిస్తూ ఉన్నారనమాట. ఇంకా అదే అనమాట సంగతి. ఇంకా 1 by 1 కేక్స్ తినిపిస్తూ గిఫ్ట్స్, బర్త్డే ఉందని అందరికీ ఆల్మోస్ట్ అందరి రిలేటివ్స్కి తెలుసు అనమాట. సో కొంతమంది గిఫ్ట్స్ ఇచ్చారనమాట, లైక్ డ్రెస్సెస్ అలాగా. సో అవి ఇస్తూ అందరం ఫొటోస్ దిగాము. ఇంక ఇక్కడ పెట్టారనమాట పాటలు, ఒక్కొక్కరు ఇంకా ఎగరడం స్టార్ట్ చేశారు. పక్కన వీధిలో పిల్లలు, మా పిల్లలతో ఆడుకునే పిల్లలు అందరూ, మా బావ పిల్లలు అందరూ ఎగురుతున్నారు. మా వాడు చూడండి ఎలా ఎగురుతున్నాడో. ఇంకా తర్వాత పెద్దవాళ్ళు కూడా అందరూ జాయిన్ అయిపోయారనమాట. మా బావ, తర్వాత మా ఆయన, ఇంకా ఇంకో బావ, ఇంకో అత్త కొడుకు, మేము అందరం ఎగిరాంలేండి. ఫుల్గా ఎగిరేసారు అసలు. బాగా ఎంజాయ్ చేస్తాము అందరం, పిల్ల గ్యాంగ్ అంతా కలిసిందంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ముందు వరకు ఎంతన్నా ఉండని, మళ్ళీ లాస్ట్లో ఇలా ఎంజాయ్ చేస్తాము ఫుల్గా. అందరం ఎగిరామన్నమాట. ఇక్కడ గ్రూప్గా రౌండ్గా తిరిగి ఏదో లాస్ట్ మాస్ బీట్ ఏదో పెట్టారనమాట, అందరం డ్యాన్స్ చేద్దాము అని చెప్పేసి. ఈ పిల్లలేమో మధ్యలో దూరుతున్నారు, పెద్దవాళ్ళు ఏదో ఫ్లోలో వాళ్ళు ఫుల్ డ్యాన్స్ వేస్తున్నారు, వీళ్ళేమో మధ్యలో వెళ్ళిపోయి దూరిపోతున్నారు అనమాట. సో చాలా కామెడీగా ఉన్నింది. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము, 1 గంట అంతే. అక్కడ చూస్తున్నారా మా వీధిలో ఉండే ఆవిడే అనమాట, తను ఫుల్ జోష్ అసలు, మాతో ఈక్వల్గా డ్యాన్స్ చేసింది ఆవిడైతే. సూపర్ అంటే సూపరు. మనం వాళ్ళ ఏజ్కి వచ్చేసరికి అసలు నడుస్తామో లేదో
అనిపించింది నాకైతే. ఆవిడ ఏకంగా ఫుల్ ఆన్ డ్యాన్స్, అసలు ఎంత బాగా చేసిందో డ్యాన్స్. ఇంకా లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. ఇంకా మా బావ, ఇంకొక బావ, పెద్ద బావ అని చెప్పాను కదా, ఆ బావకు పోటీగా చేసింది. చాలా బాగా చేసింది, అసలు ఫుల్ నవ్వారు అందరూ, ఎంత ఎంజాయ్ చేశారో అందరైతే, ఎంత బాగా చేసింది అని చెప్పేసి. ఇదిగోండి చూడండి ఫుల్ అసలు ఎంత ఎనర్జెటిక్గా చేసిందో, కంటిన్యూగా చేసింటుంది ఒక 15-20 మినిట్స్ మా బావతో ఈక్వల్గా. అసలు ఓ అని కేకలు వేసుకున్నాము. ఇంకా అదంతా పెట్టలేదు నేను, ఎందుకు అంత గోల బాగుండదని చెప్పేసి. సో అదనమాట సంగతి. సో ఇలా ఫంక్షన్ అయితే సూపర్గా జరిగింది, బర్త్డే పార్టీ, అలాగే మా వాడి పుట్టెంట్రుకలు అన్నీ చాలా బాగా జరిగాయి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.